ఖాళీ చేస్తుంటే నువ్వేంట్రా సర్దుతున్నావు? నీకు స్పెషల్గా చెప్పాలా? పదరా బయటికి. నీ అయ్యా జాగిర్ అనుకుంటున్నావా? ఇది నీ అయ్యే జాగిర్ కూడా అవులే. నువ్వే ఎక్కువ చేస్తున్నావు. కాలు కింద ఎక్సలేటర్ ఉంది కదా అని దొక్కితే రూల్స్ కదా, బోన్స్ కూడా బ్రేక్ అయిపోయాయి. ఇప్పుడు నీ గుండెల మీద అడుగు పెట్టేవాడు వచ్చాడు చూడు, సరిగ్గా చూడు. నాలుగు చంపాలంటే వేసేయాలి, మిస్ అవ్వకూడదు. ఇప్పుడు చూడు, ఒక్కడు కూడా మిగలలేదు అక్కడ. లే నా కొడక లే, భీమ్రతల అంటారా నా కొడక? నా తల తెంపేంత దమ్ముందరా నీకు? ఈరోజు నుంచి ఊపిరి తెలుసా? భీమ్లా అండ, నాయక్ దండ, చేసే తాండ, ఎగిరే జెండర నా కొడక. కోపగుండేది, కంటికి కనపడిన శత్రువులతో బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని అత్త. బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని. బాగుండడం అంటే బాగుండడం కాదత్త, నలుగురితో ఉండడం, నవ్వుతూ ఉండడం. ఇప్పటికీ నువ్వు లేని లోటు అలాగే ఉండిపోయింది అత్త. ఇప్పటికీ ఇంట్లో ఒక గది, మేము తినేటప్పుడు ఒక కంచం, మేము సంపాదించిన దాంట్లో ఒక పావుల నీకోసం అలాగే ఉంచేసాం అత్త. నువ్వంటే మాకు చాలా ఇష్టం అత్త. నువ్వు ఒక్క మాట చెప్పు, కష్టం కాంపౌండ్ వాళ్ళు దాటుకుని చూసుకుంటావు. 2 సిగరెట్లు తెచ్చుకో. ఏంట్రా? నువ్వు కూడా 4 బిడీలు తెచ్చుకోవాలి. అరే అసలు నువ్వు ఎవరితో మాట్లాడతావు తెలుసా? చూడడానికి కూడా పనికి రావడం నువ్వు. ఆ కాఫీ షాప్ చూసావా? నేను అమెరికన్ కాఫీ చదువుతాను, ఫిల్టర్ కాఫీ చదువుతాను, బ్లాక్ కాఫీ చదువుతాను. అసలు ఏ కాఫీ చదువుతాను నాకే తెలియదు. అలాంటి నా కోసం పెట్టారు. అలాంటి నన్ను ఏమిటి కదా, సిగరెట్ తేవాలా, బిడీలు తేవాలా? అక్కడ చూసావా? అక్కడ కూరగాయల షాప్ చూసావా? ఇంట్లో వాళ్ళు వంకాయలు తీసుకురా, టెంకాయలు తీసుకురా అంటే నాకు ఎలా కొనాలో తెలియదు. నేను వెళ్ళగానే వాళ్ళు ప్యాక్ చేసి పెట్టారు, అది తీసుకొచ్చి ఇంట్లో ఇస్తాను. అలాంటి నన్ను ఏమిటి గారా, సిగరెట్ తేవాలా, బిడీలు తేవాలా? సిగరెట్ అడ్జు ఆ వింగ్స్ చూసావా? ఓ దానిలో డీజిల్, ఇంకో దానిలో పెట్రోల్. నాకు ఏ కార్లో ఏది కొట్టా తెలియదు. నేను కార్ తీసుకొచ్చి బ్రేక్ కొట్టంగానే వాడే ట్యాంక్ ఫిల్ చేస్తారు, ఇంట్లో వచ్చి తీసుకొచ్చి పెట్టేస్తాను. అలా నన్ను ఏమిటి గారా, సిగరెట్ తేవాలా, బిడీలు తేవాలా? మన ఆత్మగౌరవం దెబ్బతీసేవాడికి ఒకటే చెప్తాం, సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను ఒకడికి చిత్తం ఉంటే మనం ఎరగదు, పర్వతం ఒకడికి సలం కొట్టదు. కలలకను వర్తమానం ద్వేషించే వరకు కలగను, నీ కళను తుక్కుతున్నట్టున్న కళని ఖండించే వరకు కలలకను. ఈ తరంలో రేపటి తరాన్ని సాధించే ధీరత్వం ఉంటే ఇలాంటి రౌడీ మొక్కలు, గాలి మొక్కలు ఏం చేస్తాం మనల్ని? ఊరికి తరివేయాలి. ధీరంగా మనందరూ ఉంటే దేశంలో ఇంటికి గందరగోళం ఉండాలి. సగలంతో కాపాడుతాం. స్కూల్కి వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు, రోజుకి 8 కిలోమీటర్లు నడవాల సంగతి నీకు తెలుసా? నాకు తెలుసు. అన్నం అంటే జొన్నన్నం తింటారని, వరన్నం 6 నెలలకు వండుకుంటారని, పరవన్నం చేసుకున్నప్పుడే పండగ అంటారని సంగతి నీకు తెలుసా? నాకు తెలుసు. ఆడుకోవాల్సిన పసి వయసులో సరైన వైద్యం అందుకు బిడ్డలు చనిపోతున్న సంగతి నీకు తెలుసా? నాకు తెలుసు. ఆకలిస్తే నేల వైపు, దాహం వేసి ఆకాశం వైపు చూసే మనుషులు ఉన్నారు ఇంకా సమాజంలో.
నువ్వు బతుకున్న ఈ సమాజంలో ఇంకా ఉన్నారు నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? తల్లి చనిపోయిన 6 గంటలకి తండ్రి చనిపోతే ఆ బాధలు ఉంటుంది. నువ్వు ఎప్పుడే అనుభవించావా? నేను అనుభవించాను. మీరు చెప్పేదాన్ని చూశాక నాకు విషయం అర్థమైంది అంకుల్. మీకు అన్నీ ఉన్నాయి. డబ్బు, పేరు, అధికారం, తొక్క, తోలు, మట్టి, మసాలా అన్నీ ఉన్నాయి. ఒక్క భయం తప్ప. ఇప్పటిదాకా ఎదుటోడు భయపడుతుంటే మీరు చూడడం తప్ప మీరు ఎప్పుడు భయపడలేదుగా. ఇది అసలు ఇష్యూనే కాదు. వితిన్ షార్ట్ టైం మిమ్మల్ని భయపడతాను, మీరు భయపడతారు. బుల్లెటే అంకుల్ చెప్పు, నేను మాట బెందలేడు మనిషినని. మీ చేత ఉచ్చబోయిచ్చే పూజ నాది. రాయ్ రాయ్ నీ అబ్బ రాయ్ చెయ్యదులు దూరం ఉండు. ఈ మట్టి కోసమే పుట్టాను. ఈ మట్టిలో పెరిగిన మనుషులు బాధలను అర్థం చేసుకోగల శక్తి నాకు ఉన్నందుకు ఈ దేశం కోసం అల్లుపెరగని పోరాటాన్ని చేస్తాను. నేనేం పాపం చేశాను రా? అన్ని కష్టాలు నాకే వస్తాయి. నా మానాన్ని నేను డిగ్రీ చదువుతూ మందు కొడుతూ మూలపడుకుంటే ఆ పిల్ల నా జీవితంలోకి వచ్చి చీరలు కట్టి ఎక్స్పోజింగ్ చేసి ఇలా నన్ను నడి రోడ్లో కుక్క పిల్లలా వదిలేసి వెళ్ళిపోతే ఏం చేయండి రా? స్వామి ఆంజనేయ, తెల్లారుజామున 10 గంటలకల్లా వచ్చేస్తాను. ఆ పిల్లని మర్చిపోలే చేయి స్వామి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి కొంచెం తెక్కుంది, కానీ దానికి ఒక లెక్క ఉంది. కానీ నాకు మాత్రం లెక్కలంత పెచ్చుంది, పగిలిపోద్ది. అసలు సెక్షన్ల గురించి తెలుసా నీకు? Section 324 causing previous injuries section, Section 307 attempt to murder section, Section 383 extraction of court's prosecution is a non-bailable offence, but it could apply for emergency bail plea. Code of Criminal Procedure Section 437 అంటే చిన్న పిల్లలకి ఆడవాళ్ళకి నాన్ బెయిలబుల్ అఫెన్స్లో కూడా బెయిల్ మంజూరు చేయొచ్చు. ఏం రంగన్నా పరిశాన్ చేసినావు? కాజు పగిలే కొద్ది పోతునే కొద్ది ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. క్లాస్ అంటే సైజు కాదు, సైన్యం. కనిపించని సైన్యం. వంశీ గారు మీది పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ. మీ నాన్నగారు ఎంపీ, హైదరాబాద్లో టాప్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివారు, అమెరికాలో ఇంజనీరింగ్ చేశారు, లండన్లో MBA కూడా చేశారు. ఆయన అర్థం చేసుకోవడం చాలా కష్టం. జోబులో చేరేది కోర్టు. ఆడదంటే వాడి బాత్రూంలో కనపడే బొమ్మ మాత్రమే కాదు, వాడిని కనిపించిన అమ్మ కూడా. చీడ పొరుగు మగవాళ్ళ తలలో ఉంటే మందు ఆడవాళ్ళ మీద చల్లుతారంటే ఎలా ఎవరన్నారు? ఎలా? ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ముట్టుకునే హక్కు ఏ మగాడికి లేదు. ఇష్టం లేదంటే ఇష్టం లేదు అంతే, పీరియడ్. ముట్టుకోవద్దంటే ముట్టుకోవద్దు. అది ఫ్రెండ్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, మొగుడైనా, ఏ మొగాడైనా. భగత్ సింగ్, మహంకాళి పోలీస్ స్టేషన్, పత్తర్గంజ్, పాత బస్తీ. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. చాలు. ఆడదంటే వాడి బాత్రూంలో కనపడే బొమ్మ మాత్రమే కాదు, వాడిని కనిపించిన అమ్మ కూడా. చీడ పొరుగు మగవాళ్ళ తలలో ఉంటే మందు ఆడవాళ్ళ మీద చల్లుతారంటే ఎలా ఎవరానా? ఎలా? టైం లేదా నీకు? నీకు ఇష్టమైన లీటర్ మీ ఊరు రోజంతా ఎండలో నిలబడతావు. నీ ఎవరు ఫోన్ చేస్తే గంటల పార్క్ దగ్గర వెయిట్ చేస్తావు. కొత్త సినిమా రిలీజ్ అవ్వకుండా 5 గంటల క్యూ నిల్చుంటావే.
నీకు ఇష్టమైన హీరో సినిమా 10 సార్లు 20 సార్లు చూస్తావు. దానికి టైం ఉంటుంది కానీ దీనికి టైం లేదు. దీనికి టైం లేదు. రే ఒక్క మ్యాట్ని వదిలేసరా, ఒక్క మ్యాట్ని. ఇక్కడ పని అయిపోద్ది. ఒక్క మ్యాట్ని ఎరా హీరో కావాలా నీకు? హీరో కావాలా? నువ్వు హీరోవి కాదా? నీ ఇంటికి నువ్వే కదరా హీరో. మరి నీ ఇంటి కోసం నువ్వేం చేస్తున్నావు? నీ ఇంటి కోసం నువ్వు యూత్వా? ఎముకలు కుళ్ళిన వయసులు మళ్ళిన సోమర్లారా చావన్న శ్రీజీ తిట్టింది నిన్నే. దేవుడా రక్షించిన దేశాన్ని అని తిలక్ ఏడ్చాడరా. నువ్వు ఇలా ఉంటే దేవుడేం చేస్తాడరా? నాపడానికి నేను వెళ్తున్నా. రేపు నువ్వు హైదరాబాద్ వస్తున్నావు, మన ఇద్దరం కలిసి వెళ్తున్నాం. వస్తున్నావా లేదా? రే పోరాడితే పోయేదేమి లేదురా ఎదవ బానిస సంఖ్యలు తప్ప. రా హైదరాబాద్ నడిపట్టున ఈ రాంబాబు గారు వెయిట్ చేస్తుంటాడు. రా